నేటి గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. హలో హలో హాయ్ హాయ్ ఓకే థ్యాంక్ యూ. మరి విద్యాశాఖకు సంబంధించినటువంటి రకరకాల కార్యక్రమాలు పథకాలు కేంద్ర ప్రభుత్వం ద్వారా అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కూడా మన రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేయబడుతున్నాయి. వాటిలో ముందుగా కేంద్ర ప్రాయోజిత పథకమైనటువంటి సమగ్ర శిక్ష కార్యక్రమం అతి ముఖ్యమైనది. మరి ప్రాజెక్టు గతంలో సర్వశిక్ష అభియాన్ అని ఆర్బీఎం అని ఆర్ఎంఎస్ అని రకరకాల పేర్లతో పిలువబడింది. దాన్ని పూర్తిగా అన్ని రకాల ఎల్కేజీ టు నర్సరీ టు 12th క్లాస్ వరకు ఉన్నటువంటి ఇంటర్వెన్షన్స్ అన్ని కూడా సమగ్ర శిక్ష ద్వారా మరి దేశవ్యాప్తంగా అమలవుతున్నాయి. వీటితో పాటు కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త భాగస్వామ్యంతో నడుస్తున్న అతిపెద్ద కార్యక్రమం పిఎం పోషణ్. దీన్ని పూర్వం మిడ్ డే మీల్ స్కీమ్ అని పిలిచేవారు, ఎండిఎం స్కీమ్ అని పిలిచేవారు. ప్రజెంట్ మరి కేంద్ర ప్రభుత్వం దాన్ని పేరును పిఎం పోషణ్గా మార్చడం జరిగింది. ముఖ్యంగా మరి గ్రామీణ ప్రాంతాలలో డ్రాప్అవుట్ రేటు తగ్గించడానికి, అదేవిధంగా పిల్లల్లో పోషకాహార లేమిని తగ్గించడానికి, ఒక ఆరోగ్యకరమైనటువంటి విద్యార్థులను పౌరులను తయారు చేసేటువంటి క్రమంలో భాగంగా వారానికి ఈ స్కీమ్లో భాగంగా 3 రోజులు గుడ్లు, అదేవిధంగా మరొక 3 రోజులు రాగి జావను కూడా అందించడం జరుగుతుంది. పౌష్టికాహారం పిల్లల్లో లోపాన్ని నివారించడం కోసం ఈ మిడ్ డే మీల్స్ కేవలం దానికోసమే మాత్రమే కాకుండా మరి డ్రాప్అవుట్స్ తగ్గించడానికి, క్వాలిటీ ఎడ్యుకేషన్ పిల్లల్లోకి హాజరు పెంచడానికి ఇవన్నీ కూడా ఎంతగానో ఈ యొక్క కార్యక్రమం తోడ్పడుతుంది. అదేవిధంగా బేటీ బచావో బేటీ పడావో మరి మన గౌరవ ప్రధానమంత్రి గారి ఆలోచనలకు అనుగుణంగా ముఖ్యంగా దేశంలో భాగంగా రకరకాల ఇన్సిడెంట్స్ అన్నీ కూడా జరుగుతున్నాయి కాబట్టి బేటీ బచావో బేటీ పడావో అది ముఖ్యమైనటువంటి కారణం పథకంగా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఈ మధ్య కాలంలో డిజిటల్ ఇండియా స్కీమ్లో భాగంగా కూడా అనేక రకాల అన్ని రకాల స్టేజెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అన్నింటినీ కూడా డిజిటలైజ్ చేయడం జరుగుతుంది. అదే క్రమంలో ఏఐ ఉపయోగము, అదేవిధంగా ఫిజిక్స్ వాళ్ళ మ్యాథ్స్ వాళ్ళ ఇట్లాంటి కార్యక్రమాలు కూడా మరి ఆన్లైన్లో బోధన చేయడానికి ఉపయోగపడుతున్నాయి. ఖాన్ అకాడమీ అనేది ఉంటుంది. అదేవిధంగా విద్యార్థుల్లో వైజ్ఞానిక జిజ్ఞాసను పెంచడానికి ఈ యొక్క కార్యక్రమాన్ని చెప్పుకోవచ్చు. అదేవిధంగా సెంట్రలీ స్పాన్సర్ నవోదయ పాఠశాలలు కూడా చాలా పేరెన్నికలనేవి. దేశవ్యాప్తంగా ఈ అన్ని రాష్ట్రాల్లో కూడా నవోదయ విద్యాలయాలు వస్తున్నాయి. ఒక మంచి స్కిల్ బేస్డ్, ఒక మంచి స్టేట్ ఆఫ్ ఆర్ట్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్గా నవోదయ విద్యాలయాల పేరు ఉంది. వీటితో పాటు కేంద్రీయ విద్యాలయాలు కూడా, కేంద్రీయ విద్యాలయాల సంఘటన కూడా వస్తుంది. వీటితో పాటు ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ అని కూడా మన రాష్ట్రంలో కూడా అవి మన జిల్లాలో కూడా అవి వర్తిస్తున్నాయి. వీటితో పాటు మరి కేంద్ర ప్రభుత్వం రీసెంట్గా 2020లో నూతన ఎడ్యుకేషన్ పాలసీని ప్రకటించడం జరిగింది. దీనిలో భాగంగా ముఖ్యంగా డిజిటలైజేషన్, అదేవిధంగా అందరికీ అందుబాటులో విద్య, సమ్మిళిత విద్య అనే వాటన్నింటినీ కూడా ఒకే కొడుకు కిందికి తీసుకొచ్చి మరి కేజీ టు పీజీ లెవెల్ వరకు రీసెర్చ్ వరకు కూడా అన్ని రకాల విద్యా సంస్థల్లో కూడా కరికులం పరంగా అనేక మార్పులు కూడా చేసుకోవడం జరిగింది. వీటితో పాటు మరి రాష్ట్ర ప్రభుత్వం ప్రకారం చూస్తే పూర్వము మన ఊరు మనబడి అనే స్కీమ్, పేరెంట్స్ ఎస్ఎంసీలకు ఉండేవి. వాటిని పూర్తిగా వాటిని రద్దు చేసి కొత్త ప్రభుత్వం అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ అంటే పాఠశాల నిర్వహణలో తల్లుల భాగస్వామ్యాన్ని పెంచడం కోసం, ముఖ్యంగా మహిళా భాగస్వామ్యాన్ని పెంచడం కోసం అమ్మ ఆదర్శ ఏఎంపీసీ అనేటువంటి కమిటీలను వేసుకోవడం జరిగింది. వాటి ద్వారా అన్ని రకాల స్కూల్కి సంబంధించిన అభివృద్ధి పనులన్నింటినీ కూడా ఆ కమిటీ ద్వారా ముందుకు తీసుకెళ్లే విధంగా చేస్తుంది. వీటితో పాటు రాష్ట్ర ప్రభుత్వం స్మార్ట్ క్లాసెస్ కూడా ప్రవేశపెట్టడం జరిగింది. ప్రతి హై స్కూల్లో కూడా ఒక 3 ఐఎఫ్పి ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. వాటి ద్వారా మరింత ఇంటరాక్టివ్గా విద్యా బోధన అనేది కూడా జరుగుతుంది. వీటితో పాటు ప్రభుత్వం, మన రాష్ట్ర ప్రభుత్వం ఉచిత పాఠ్య పుస్తకాలు, యూనిఫామ్స్, అదేవిధంగా నోట్ పుస్తకాలు, వర్క్ బుక్స్, అభ్యాస దీపికలు ఇవన్నీ కూడా పిల్లలందరికీ కూడా ఉచితంగా అందించడం జరుగుతుంది. వీటితో పాటు పూర్వ ప్రాథమిక విద్యా తరగతులు కూడా అంటే ప్రీ ప్రైమరీ సెక్షన్ మనం నిన్నటి వరకు ఏదైతే డిస్కషన్ చేశామో, ఎందుకంటే 6 సంవత్సరాల తర్వాత పిల్లవాడు వస్తే వాడు అప్పటికే ప్రైవేట్ అలవాటు పడిపోతూ ఉంటాడు. మళ్ళీ ప్రభుత్వ బడికి రావాలంటే రాడు. కాబట్టి ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లోనే ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ కూడా ఈ సంవత్సరం నుంచి ప్రవేశపెట్టేటువంటి కార్యక్రమం కొనసాగుతూ ఉంది. వీటితో పాటు ఓపెన్ స్కూల్ అంటే చదువు మధ్యలో మానేసిన వాళ్ళకు చదువు కొనసాగింపు కోసం
ఓపెన్ స్కూల్ తెలంగాణ ఓపెన్ స్కూల్ అనేటువంటి కార్యక్రమం తీసుకున్నారు. ఇందులో భాగంగా ఎస్ఎస్సి అదే ఓపెన్ 10th అండ్ ఓపెన్ ఇంటర్లో కూడా ప్రవేశాలు కొనసాగే వాళ్ళు కూడా అది ఈక్వల్ టు రెగ్యులర్ 10th రెగ్యులర్ ఇంటర్మీడియట్తో సమానంగా వాటిలో కూడా మనము ఐఐటి జేఈ లాంటి కోర్సులు కూడా చదువుకునేటువంటి వెసులుబాటు కూడా ఉంది. వీటితో పాటు వయోజనుల్లో నిరక్షరాస్యతను పాల్గొనడానికి ఉల్లాసమైనటువంటి కార్యక్రమాలు కూడా ఈ సంవత్సరం నుండి ప్రవేశపెట్టడం జరిగింది. వీటితో పాటు ఇంగ్లీష్ మీడియం విద్య కూడా మ్యాక్సిమం మన అన్ని స్కూళ్ళలో కూడా ఇంగ్లీష్ మీడియం స్కూల్, ఎందుకంటే తెలుగు మీడియంలో చాలా మంది తల్లిదండ్రులు ముందుకు రావట్లేదు కాబట్టి ఇంగ్లీష్ మీడియం డిమాండ్ రావడం వల్ల అన్ని ప్రభుత్వ పాఠశాలలు అన్నింటి కూడా ఇప్పుడు మ్యాక్సిమం 90% ఇంగ్లీష్ మీడియంలోనే అవి తమ యొక్క కరికులాన్ని కొనసాగిస్తూ ఉంది. వీటితో పాటు సమ్మిళిత విద్య అంటే బడులంటే కేవలం అన్ని అవయవాలు చక్కగా ఉన్న వాళ్ళ కోసం మాత్రమే కాదు, వికలాంగులైన వారి కోసం కూడా వాళ్ళను కూడా అందరితో కలిపి విద్యను కొనసాగించే ఏర్పాటు చేస్తుంది. వీటి ద్వారా భవితా సెంటర్స్ ఉన్నాయి, అదేవిధంగా హోమ్ బేస్డ్ ఎడ్యుకేషన్ ఉన్నది, అదేవిధంగా ఐఈఆర్పి అని ఉన్నారు, స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్స్, స్పెషల్ ఎడ్యుకేషన్ స్కూల్ అసిస్టెంట్స్, వీరు కూడా ఫిజియోథెరపీ సంబంధించినటువంటి కార్యక్రమాలు, అదేవిధంగా మెడిసిన్ సంబంధించినటువంటి సపోర్ట్ కానీ ఈ భవితా సెంటర్ల ద్వారా కొనసాగుతుంది. వీటితో పాటు తల్లిదండ్రులు